సిద్దిపేట జిల్లా కేంద్రం టీటీసీ భవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి మెగా కోచెస్ శిక్షణ శిబిరాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమానికి అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు సర్టిఫికెట్లను అందజేశారు. దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. యోగా అనేది భారతీయ సంస్కృతిలో మన దైనందిన జీవితంలో ఒక భాగమని, కానీ మనం అనేక అలవాట్లతో దానిని దూరం చేసుకుంటున్నామన్నారు. ప్రపంచ దేశాలు మాత్రం మన వారసత్వ సంపదైన యోగా ప్రాణాయాన్ని ఆచరిస్తూ భారతదేశం వైపు చూస్తున్నాయని చెప్పారు. संतोष हैदराबाद डिस्ट्रिक्ट सिद्दीपेट सुकुना ओके नेक्स्ट बेस्ट थैंक यू నిజంగా చెప్పాలంటే భారత సంస్కృతిలో మన భారతీయ సంస్కృతిలో మన దైనందిక జీవనంలో ఒక భాగం. కానీ మనం ఈ మధ్య కొంత పాశ్చాత్య సాంస్కృతీకరణలో పడి మనం విదేశాల వైపు చూసి మన అలవాట్లను, మన సాంప్రదాయాలను, మన సంస్కృతిని కొంత మనం మారుతున్నాం. కానీ ప్రపంచమేమో భారతదేశం దిక్కు చూస్తూ ఉంది. దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు మన భారతీయ సంస్కృతిని, భారతదేశంలో వారసత్వంగా వచ్చినటువంటి యోగా ప్రాణాయామంను ప్రపంచం అనుసరిస్తూ ఉంది. కానీ మనం ఏదో కొంచెం పక్కకు పోతూ ఉన్నాం. కానీ ఈరోజు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. యోగా అనేటువంటిది మన శరీరాన్ని, మన మనసును, మన ఆత్మను మూడింటిని ఏకీకరణ చేసేదే యోగా కదా. మూడింటి మధ్య సమన్వయం చేసేదే యోగా కదా. కానీ ఆ మూడింటి మధ్య ఒక అనుబంధాన్ని, ఒక భావాన్ని ఒక లైన్లో నిలపగలిగేదే యోగా అండ్ ప్రాణాయామం. అయితే మెసేజ్ వస్తుంది, లేకపోతే యూట్యూబ్, లేకపోతే ఇన్స్టాగ్రాము, లేకపోతే ఫేస్బుక్, లేకపోతే ట్విట్టరు, కిట్ అంటూనే ఉంటుంది. చూసుడు చివరికి సంటి పిల్లగానికి నోట్లో బుక్క పెట్టాలంటే కూడా ఇది ఎందుకంటేమో సంకకేసుకొని పెడతారు. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో పెట్టాలి, నోట్లో బుక్కాలి. చిన్న వయసులోనే బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. అనేక డిజార్డర్ వస్తుంది మన శరీరంలో, మన ఆరోగ్యంలో. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్. వచ్చేటువంటి మార్పులకు, అనారోగ్యాలకు, అనేక రుగ్మతలకు ఒకే ఒక్క జవాబు యోగా. స్కూల్ పిల్లల నుంచి మొదలుకుంటే అందరు వయోవృద్ధుల వరకు చేయవలసినది, చేయదగినది యోగా. అందుకే ఇక నా దృష్టిలో అప్పుడప్పుడు నేను మా వాళ్ళకు చెప్తూ ఉంటాను, ఒక ఎమ్మెల్యే అంటే 4 రోడ్లు వేసి, 4 బిల్డింగ్లు కట్టి, 4 స్కూళ్ళు పెట్టి, 4 కాలేజీలు పెట్టి, 4 ఫంక్షన్ హాల్లో, కమ్యూనిటీ హాల్లో కడితే డెవలప్మెంట్ కాదు. ప్రజలందరూ స్వచ్ఛమైన గాలి పీల్చి, స్వచ్ఛమైన త్రాగునీరుతో ప్రజలందరూ ఆసుపత్రికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉంటే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.